కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఈరోజు 2వ శనివారం. మందిరములో సాయంకాల వేళ దగ్గరగా మరి 6 గంటల నుండి 7 గంటల వరకు యవనస్తుల యొక్క ప్రార్థనా సావాసం జరుగుతుంది. ఆత్మీయులారా, మీ యవన బిడ్డలను సిద్ధపరిచి ప్రభు సన్నిధానానికి నడిపించాలని తెలియపరచుచూ ఉన్నాను. అలాగనే 7 నుండి 9 గంటల వరకు మందిరంలో బైబిల్ స్టడీ అనేది ఏర్పరచబడింది కనుక దీనికి సంబంధించిన విషయాలు మనకి మధ్యాహ్నానికల్లా గ్రూపులోను మనకు అందించబడతాయి. సిద్ధపడి ఆసక్తి కలిగిన వారందరూ కూడా దేవుని సన్నిధానానికి రావాలని ప్రభు పేరట ఆహ్వానాన్ని తెలియచేయుచున్నాను. సంతోషం. నేటి దినాన జీవపు మన్నా వాక్య భాగము కొరకైన భాగము నిర్గమాకాండం 39వ అధ్యాయం 21 నుండి ప్రియులరా దగ్గరగా చివరి వరకు ఉన్న వచనాలను, అనగా 43వ వరకు ఉన్న వచనాలను ధ్యానం చేయబోతుంది. ఇన్ని వచనాలు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇవే మాటలు 25, 26 అధ్యాయాలలో ఉన్నవి గనక ఆల్రెడీ ఆ విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాము గనక కొంచెం ఈ అధ్యాయాన్ని దాటించడం జరిగింది. ఓకే, 43వ వచనం. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసియుండిరి, అలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ 43వ వచనంలో మోషే పని అంతయు చూచాడంట. అంటే ఏ పని? ప్రత్యక్షపు గుడారం, ప్రభువు కూరుకునిన నివాస స్థలం. కొండ మీద మోషేకు దేవుడు కొనుపరిచిన గుడారపు నమూనానట మోషే బెసలేలుకు, హోలియాబుకు తెలియచేశారు. వారికి తెలియపరిచినప్పుడు వారట యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు పని చేశారట. అలాగనే చేశారట. ఫలితంగా మోషే వారిని ఏం చేశాడు?
దీవించారు. స్తోత్రం. అంటే కొండ మీద మోషేకు ఏదైతే దేవుడు కనుపరిచారో ఆ కనుపరచబడిన దాని ప్రకారంగా మోషే వారికి నమూనాను తెలియచేస్తూ వచ్చారు. ఇప్పుడు వారు మహిమలో మోషే చూచిన మందిరాన్ని అరణ్యంలో నిర్మాణం చేశారు. ఆత్మీయులారా, అర్థమవుతుందా? సీనాయి పర్వతం మీద మహిమలో కదా మోషే నిలిచింది. దేవుడు పరలోకపు గుడారపు నమూనాన్ని తెలియపరిచారు. కొండ మీద పరలోకపు మహిమలో ఉన్న మందిరాన్ని ప్రభు చూపించారు. ఆత్మీయులారా, మరలా చెప్తున్నాను, సీనాయి పర్వతం మీద మోషే ఉండగా మహాదేవుడు ప్రభువు సీనాయిల్ మీదికి దిగి వచ్చి అదంతా మహిమ మేఘంతో ఉండిపోయింది. ఆ మహిమలో పరలోకమందున్న గుడారాన్ని కొనుపరిచాడు మోషేకు. ఇప్పుడు మోషే చూచిన దాని ప్రకారంగా చెప్పారు. ఇప్పుడు అరణ్యములో వీరు మందిరాన్ని నివాసాన్ని కట్టారు. ఆమేన్. వారు మహిమలో చూచిన మందిరాన్ని అరణ్యంలో కట్టారు. నిజమే పిల్లరా. ఇప్పుడు పరలోక తండ్రి యొద్ద ప్రభు అయిన యేసయ్య ఏ ప్రేమను విధేయతను కలిగి ఉన్నారో ఇప్పుడు అదే ప్రేమ విధేయత ఈ లోకములో శరీరాన్ని కలిగిన మనుష్యుల మధ్యలో మనం ప్రభు ప్రేమను కొనుపరచాలి. అరణ్యం లాంటి హృదయాలలో దేవుని యొక్క మహిమ దిగిరావాలి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఉండిన మాట ఏంటంటే వారు అలాగుననే చేసేది. అంటే దేవుడు మోషేకి ఏది ఆజ్ఞ ఇచ్చారో, ఇప్పుడు మోషే ఏదైతే వారికి ఆజ్ఞ ఇచ్చారో ఆ ప్రకారంగానే చేశారు. గడిచిన దినాల్లో మనం విన్నాం కదా, ఆ ప్రకారంగానే చేసినప్పుడు ఆ గుడారంలోనికి దేవుని యొక్క తేజస్సు మహిమ ప్రభావములు దిగి వచ్చాయి. అంటే దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ మందిరాన్ని గడితే దేవుని మహిమ దిగి వచ్చింది. ఈ మాటలు వినిచున్న ఆత్మీయులారా, దేవుడు మోషేకి ఆజ్ఞాపించారు. మోషే ప్రజలకు అనగా బెసలేలుకు అహోలీయాబుకు ఆజ్ఞ ఇచ్చారు. ఇప్పుడు వారు ఆ ఆజ్ఞ ప్రకారము చేయుటకు మనస్సు నిలుపుకుని చేశారు. ఇప్పుడు ఫలితం దేవుని సన్నిధి, దైవ ఆశీర్వాదం అనేది వీరి యొద్దనే ఆగిపోలేదు పిల్లరా. మోషేనట తర్వాత వారిని దీవించినట్లుగా చూస్తున్నాం. అంటే ఒక పని చెప్పబడినది పని చేయుట వలన దీవెన నొందుచున్నాము. పిల్లలు మరలా చెప్పుచున్నాను, మోషే కొండ మీద దైవ మందిరాన్ని చూచాడు. బెసలేలుకు తనతో ఉన్న వారికి దాని గూర్చి వివరించారు. ఆ ప్రకారమే వారు చేసినప్పుడు అక్కడికి దేవుని మహిమ దిగొచ్చింది ఒకటి. ఇక రెండో విషయం పిల్లరా, మోషే వారిని దీవించాడు దేవుని నామంలో. అంటే ఎవరైతే తనకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేస్తారో వారు దీవించబడబోతున్నారు, వారు ఆశీర్వదించబడబోతున్నారు. చెప్పినది చేసినప్పుడు పిల్లరా, మరి ఆదికాండం 1:31 మనం చూచినప్పుడు దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను, అస్తమయమును ఉదయమును కలిగి ఒక దినమాయను. దేవుడు దాన్ని ఆశీర్వదించారు పిల్లరా. అలాగే అబ్రహాము తన సోదరుని కుమారుడైన లోతుని విడిపించుకుని తీసుకొచ్చినప్పుడు సొదొమ రాజు ఆస్తిని నువ్వు తీసేసుకుని మనుషులు నాకు ఇవ్వంటే అబ్రహాము అసలు ఏది నాకు అక్కర్లేదు అంటాడు పిల్లరా. సమయంలో మెల్కీసెదెకు వచ్చి
అబ్రహామును ఆశీర్వదించినట్లుగా సృష్టికర్త అయిన సర్వోన్నతుడు దేవుని ద్వారా అబ్రహాము ఆశీర్వాదం పొందిన దీవించినట్లుగా చూస్తుంటే యుద్ధ భూమిలో పాల్గొని వచ్చిన తర్వాత దీవెన. పిల్లరా, మరి బెసలేలు అహోలియాబు అప్పగించబడిన పని చేసిన కారణాన వారికి దీవెన. అంటే బైబిల్ యొక్క క్రమం ఏం నేర్పిస్తుందంటే దీవెన అనేది ముగింపులో. చూడండి, మన కూటాలు జరిగినప్పుడు దీవెన ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి? ఆరంభంలో ఉంటాయి, ముగింపులో ఉంటాయి. ముగింపులోనే. అంటే బైబిల్ యొక్క క్రమ పద్ధతి ఎంత గొప్పదో, ఎంత ఆశీర్వాదకరమైనదో. పిల్లరా, నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి అని చూస్తున్నాం. అంటే ముగింపులోనే ఆశీర్వాదం, ముగింపులోనే దీవెన. ఆత్మీయులారా, మన జీవితంలో కూడా ప్రభువు మనకేదైతే బోధించారో, ప్రభు వాక్యం ద్వారా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, ప్రార్థన ద్వారా, దేవోక్తి ద్వారా, మహాప్రభు మనతో ఏ సందర్భాల్లో మాట్లాడచ్చు, ఇంకా పోవచ్చున్నారు. ఆయా సందర్భాలలో ముగింపులోనే మనం ఆశీర్వాదాన్ని పలకాలి. ఏ కూటమైన చూడండి, ఆరంభంలో ఉంటుంది కదా ఆశీర్వాదం, ప్రార్థన. ముగింపులో ఇక భోజనాలకి మనం వెళ్ళిపోతాం అనగా ముగింపులో కదా. బైబిల్ క్రమం అలాగనే నేర్పించింది పిల్లరా. బైబిల్ యొక్క క్రమం అలాగనే నేర్పించింది. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం, దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించినట్టే ముగింపులోనే ఎన్నో సందర్భాలలో ఈ విషయాలు మనం చూస్తున్నాం. ఆత్మీయులరా, చెప్పినది చేసినప్పుడే కదా ఒక దైవికమైన ఆశీర్వాదం, శాశ్వత జీవం. కనుక దేవుని వాక్యంలోంచి మనం ఏది నేర్చుకొనిచున్నాము, దేవుని వాక్యంలోంచి మనం ఏది గ్రహిస్తున్నామో ఆ ప్రకారమే చేసి దేవుని కృపను సమృద్ధిగా పొందుకొందుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.